పాండవుల ప్రతిభ మరియు ప్రజాదరణ పెరుగుతుండగా దుర్యోధనుడి హృదయంలో అసూయ అగ్నిలా మండసాగింది. ఆ అసూయను మరింత రెచ్చగొట్టిన శకుని ఒక దుర్మార్గమైన కుట్రను ఆలోచించాడు. పాండవులను నశింపజేయడానికి లక్ష్యంతో నిర్మించిన ఒక అగ్నిగృహం, లక్ష్యగృహాన్ని సృష్టించాలనుకున్నారు. పూరోచనుణ్ణి రహస్యంగా ఆజ్ఞాపించి పూర్తిగా దహన పదార్థాలతో ఒక అందమైన గృహాన్ని నిర్మింపజేశారు. బయటికది ఒక రాజమహల్లాగా కనిపించినా లోపలది ఒక ప్రాణాంతక ఉచ్చు. ఆ గృహానికి పాండవులను ఆహ్వానించారు. కాని ధర్మజుడు యుధిష్ఠిరుడు ఈ ఆహ్వానం వెనుక ఉన్న అనుమానాన్ని గ్రహించాడు. అదే సమయంలో విదురుడు ఈ కుట్రను ముందుగానే అర్థం చేసుకుని రహస్యంగా పాండవులను హెచ్చరించాడు. పాండవులు కుంతీదేవితో కలిసి లక్ష్యగృహానికి చేరుకున్నారు. అక్కడ ప్రతిక్షణం జాగ్రత్తగా గడిపారు. ప్రమాదాన్ని అంచనా వేసిన వారు రహస్యంగా ఒక సొరంగ మార్గాన్ని త్రవ్వించి తమ రక్షణకు సిద్ధమయ్యారు. ఒక రాత్రి పూరోచనుడు తన కుట్రను అమలు చేశాడు. లక్ష్యగృహం అగ్నికి ఆహుతైంది. అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందరూ పాండవులు ఆ అగ్నిలో కాలిపోయారని అనుకున్నారు. కాని పాండవులు ముందే సిద్ధం చేసిన రహస్య మార్గం ద్వారా బయటకు తప్పించుకున్నారు. హస్తినాపురంలో పాండవులు చనిపోయారనే వార్త వ్యాపించింది. ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. దుర్యోధనుడు తన పథకం విజయవంతమైందని భావించాడు. కాని నిజం మాత్రం వేరేలా ఉంది. పాండవులింకా బ్రతికే ఉన్నారు. అరణ్యంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ సంఘటన మహాభారత కథలో ఒక గొప్ప మలుపు. మహాభారతం యొక్క పూర్తి కథను తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.